గురజాలలో భారీ వర్షం దడ పుట్టిస్తోంది. దాచేపల్లి నుంచి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అనేక చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. శంకరాపురం, బట్రుపాలెం, కాట్రపాడు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాచేపల్లి నుంచి మాదనపాడు, అగ్రహారం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లా గురజాలలో భారీ వర్షం దడ పుట్టిస్తోంది. దాచేపల్లి నుంచి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అనేక చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. శంకరాపురం, బట్రుపాలెం, కాట్రపాడు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. దాచేపల్లి నుంచి మాదినపాడు, అగ్రహారం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, దాచేపల్లి నుంచి గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి అంటున్నారు. దాదాపుగా జిల్లాలో చూస్తే అనేక చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. అండ్ ముఖ్యంగా రహదారుల మించి నీళ్లు పొంగి పొర్లుతున్నాయంటున్నారు. ఏమిటి ప్రజెంట్ సిచ్యువేషన్? రమణ, ఏదైతే మరి అల్పపీడన నేపథ్యంలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అటు స్థానిక ప్రజలు, అటు పంట పొలాలు కూడా నీటి పుని కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా అటు పల్నాడు జిల్లాకు సంబంధించి గురిజాల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏదైతే మరి భారీ వరద నీరు వస్తున్నటువంటి సమయంలో కూడా దాచేపల్లి నుంచి మాదిపాడు, అగ్రహారం, కొత్తూరు గ్రామాలకి వెళ్ళేటువంటి రహదారులు కూడా పూర్తిగా కూడా జలమయ్యాయి. అటు స్థానిక ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎప్పటికప్పుడు కూడా అధికారుల్ని అలర్ట్ చేస్తున్నారు. ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో కూడా దాదాపు 2 రోజుల పాటు కూడా వర్షాపాతం ఎక్కువగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే అటు అధికారులు వెల్లడించినటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే అటు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకు కూడా రెవెన్యూ శాఖ అధికారులు కూడా పూర్తిగా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది.